యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఎందుకంటే నీచమైనటువంటి స్థానంలో వాడు ఉండబోతుంటున్నాడు. లీస్ట్ ఇన్ ద హెల్. ఏ హైయెస్ట్ వాడు హెవెన్లో కోరుకున్నాడో లీస్ట్ ఇన్ ద హెల్ వానికి కలగబోతుంటున్నది. వాని భవిష్యత్ అదే. హల్లెలూయా. అనుకుంటున్నారు ఏంటి అని అంటే, బాగా గమనించండి. మన జీవితములలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు ఉన్నతమైనటువంటిది. ఆ పిలుపును వాడు నాశనం చేయడానికి, ఆ పిలుపును వాడు ఇబ్బంది పెట్టడానికి, దేవునితో గడిపేటువంటి సమయంలో నీ గతములో చేసిన పాపాలంతటిని వాడు జ్ఞాపకం చేస్తాడు. చేసినటువంటి అపరాధములంతటిని, అప్పుడు పాపం చేశావే, అప్పుడు మోసం చేశావే, అప్పుడు తప్పు చేశావే, అప్పుడు వ్యభిచారం చేశావే, అప్పుడు దొంగతనం చేశావే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా సాతానుతో? అవునరా. ఎలాగా? అవునరా గాలోడా. ఏంటి? గాలికే కదా వాడు తిరుగుతున్నది. గాలికి. బైబిల్ అదే కదా చెప్తాడు. ఎక్కడ యోబు గ్రంథంలో ఎక్కడ తిరుగుతున్నావురా నువ్వు అని అంటే ఏమంటున్నాడు వాడు? అగో అక్కడ ఇక్కడ నేను మధ్యలో గాలికి తిరుగుతా ఉంటుంది. అదే బైబిల్ అదే కదా చెప్పేది. సాతాను లేకపోతే అపవిత్రాత్మ ఒకరిని విడిచిపెట్టిన తర్వాత గాలిలో. హల్లెలూయా. ఆఖరికి బైబిల్లో ఉంది. యేసయ్య గెరాసేనల దేశానికి వెళ్ళినప్పుడు ఒకడు సమాధుల్లో నుంచి పరిగెత్తుకుంటా వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు మమ్మల్ని పాతాళానికి పొమ్మని. వాడు పాతాళంలో రాజైతే అక్కడికి పోవడానికి ఇష్టపడాలి కదా, వానికే ఇష్టం లేదు పోవడానికి. హల్లెలూయా. ఆడేమంటున్నా, నా టైం ఇంకా రాలేదు, ఒకవేళ మమ్మల్ని ఈ శరీరంలో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటే ఆ పందుల్లోకి పంపించు. ఏంటి? సరే పో అని యేసు చెబితే ఆ పందులన్నీ ఏం చేసాయి? పోయి నీళ్ళలో దుంకి అన్ని చచ్చాయి. పందులకు కూడా ఇష్టం లేదు దయ్యాలు ఉండడానికి. హల్లెలూయా. పందులకు కూడా ఇష్టం లేదు. కొంతమంది మోసుకొని పోతుంటారు. హల్లెలూయా. వాడు అంటాడు, అవన్నీ గుర్తు చేయి, ఇవన్నీ నువ్వు నీ గతాన్ని వాడు నీకు గుర్తు చేస్తే అవన్నీ యేసు దగ్గరికి రాకముందురా. అంత దూరం వద్దులే, కొంచెం దూరం కదా, ఇంకొంచెం ముందుకు పోదాము, ఇంకా కొంచెం వెనక్కి పోదాము. 2000 సంవత్సరాల క్రితము యేసయ్య నిన్ను సిలువలో ఆయన రక్తము కార్చాడు, తన ప్రాణమును పెట్టాడు. అలాగే కొలసీలో రాశాడు కదా, నిన్ను నీ వస్త్రములన్నీ ఊడబికి, ఇదిగో నిన్ను నీ యొక్క ఆయుధములన్నీ నిరాయుధులుగా చేసి ఆర్భాటముగా వేడుకకు నిలవబెట్టాడు రా. నిన్ను అంతా కూడా తీసివేసి నీ గతాన్ని జ్ఞాపకం చేస్తే ఏం చేయాలి? నువ్వు వాని గతాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేయాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? అమ్మో వీంతో పెట్టుకుంటే డేంజర్. హల్లెలూయా. యు ఆర్ ఎ డేంజర్ టు ద డెవిల్. నువ్వు సాతానుకు భయము, సాతాను రాజ్యానికి నువ్వు ఒక పెద్ద థ్రెట్, నువ్వు ఒక డేంజర్. నువ్వు హల్లెలూయా. నీ ఇంట్లో ఒక డేంజర్ జోన్ వానికి. నీ యొక్క జీవితము, నీ యొక్క పిల్లలు, నీ కుటుంబము, నీ ఇల్లు, నువ్వు ఉన్న చోట వానికి డేంజర్ జోన్. అంత తేలిక కాదు. నీ చుట్టూ ఒక కంచె ఉన్నది. ద మోస్ట్ పవర్ఫుల్ ఫెన్స్ ఇన్ ద వరల్డ్. యేసు రక్తము చేత కంచె వేయబడినది. ప్రపంచంలోనే అతి బలమైనటువంటి కంచె. దానిని దాటడానికి, సాతానుకు తాకడానికి, రావడానికి అధికారము లేకుండా ఆయన నీ చుట్టూ, నా చుట్టూ కంచెను వేశాడు. కంచె బయట దేవదూతలు ఉన్నారు మరి. హల్లెలూయా. హల్లెలూయా. సో మెనీ లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ గివెన్ బై ద లార్డ్. మెనీ లెవెల్స్ ఉన్నాయండి. దేవుని యొక్క కంచె, ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దూతలు ఉన్నారు. యేసు రక్తం ఉంటున్నది, వాక్యం ఉంటున్నది, ఖడ్గం ఉంటున్నది, డాల్ ఉంటున్నది. హల్లెలూయా. అన్ని రకాలైన భద్రతలు ఆయన వాక్యంలో మనకు ఉంటున్నాయి. వాడు అందుకనే దగ్గరికి రాలేక సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? దగ్గరికి రాలేక, నిన్ను ముట్టలేక దూరం నుంచి అగ్ని బాణాలు ఎప్పుడేస్తాడు? దూరం నుంచి. ఆడు ఏం చేస్తున్నాడు? బైబిల్ అదే కదా చెబుతున్నది. దూరం నుంచి అగ్ని బాణాలు తగిలే ఏం చేస్తున్నాడు వాడు? బాణాలు వేస్తున్నాడు, అగ్ని బాణాలు. ఎక్కడ? నీ మీద, నా మీద, ఎక్కడైనా మనకు తగులుతుందేమో అని. అందుకనే గర్జించు సింహము వలె వాడు పిల్లి. ఎలాగా? వాడు సింహం కాదు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా? ఎవరిని పడితే వాడిని కాదు మింగడానికి వాడు వచ్చేది. దొరికిన వాళ్ళందరినీ మింగడానికి వాడు రావడం లేదు. ఎవరిని మింగుదునా? ఎవడు పాపములో పడిపోయి దేవుడంటే నిర్లక్ష్యముతో, ఆదివారం అంటే నిర్లక్ష్యముతో, పాపపు జీవితములో దేవుడంటే విధేయత లేకోకుండా దేవుని మార్గములు తప్పి తిరుగుతూ ఉంటారో అట్లాంటి వాని దగ్గరికి వచ్చి వాన్ని ఇబ్బంది పెడితే వాని వల్ల వాని కుటుంబము ఇట్లా ఇబ్బంది పెట్టడానికి వాడు చూస్తాడు. హల్లెలూయా. బాగా గమనించండి. నీ భవిష్యత్తు అంతేకాదు వానికి జ్ఞాపకం చేయాల్సిందే. వానికి చెప్పాలా, అరే నేను ఒకానొక రోజున పరలోకంలో ఉండబోతున్నా. హల్లెలూయా. ఎక్కడ?
పరలోకంలో నిత్యరాజ్యంలో యేసుతో పాటు ఆయన గాయపడినటువంటి చేతులను పట్టుకుని నేను నడవబోతున్నా. హల్లెలూయా. అయితే నువ్వు సాతానా ఒకానొక రోజున ఇదిగో ఆ బిలములో, ఇదిగో ఆ అగ్నిలో ఆ సంఖ్యలు నీ చేతికి ఉండబోతుంటున్నాయి. హల్లెలూయా.